తెలంగాణలోని ఎలక్షన్స్‌లో విజేతలు వీరే. కాన్పూర్ నియోజకవర్గం, ఎస్టీ నియోజకవర్గం ఇక్కడ కాంగ్రెస్ నాయకుడు బొజ్జు అనే అతను 4000 ఓట్లతో గెలిచాడు. బోధాన్ జనరల్ నియోజకవర్గం నుంచి సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి 3000 ఓట్లతో గెలిచాడు. నిజామాబాద్ అర్బన్ ఏరియాలో జనరల్ బీజేపీ సూర్యనారాయణ 15,000 ఓట్లతో గెలిచాడు. మంతాని జనరల్ కాంగ్రెస్ 31,000 ఓట్లతో శ్రీధర్ బాబు గెలిచాడు. మాన్కొండూరు ఎస్సీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సత్యనారాయణ 32,000 ఓట్లతో గెలిచాడు. అందోలు ఎస్సీ నియోజకవర్గం రాజనరసింహ కాంగ్రెస్ పార్టీ నుంచి 40,000 ఓట్లతో గెలిచాడు. గజ్వాల్ కేసీఆర్ జనరల్ బారాస బీజేపీ పార్టీ నుంచి 45,000 ఓట్లతో గెలిచాడు. ఇబ్రహీంపట్నం జనరల్ ఇక్కడ రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుడు 40,000 ఓట్లతో గెలిచాడు. పరిగి ఇక్కడ జనరల్ కేటగిరీ రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి 23,000 ఓట్లతో గెలిచాడు. ఖైరతాబాద్ జనరల్ దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి 22,000 ఓట్లతో గెలిచాడు. అండ్ చార్మినార్ జనరల్ కేటగిరీ జుల్ఫికార్ అలీ మజ్లిస్ నుంచి 22,000 ఓట్లతో గెలిచాడు. కోండంగల్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి 32,000 ఓట్లతో మెజారిటీతో గెలిచాడు. ఇది జనరల్. వనపర్తి జనరల్ మేఘారెడ్డి కాంగ్రెస్ నుంచి 25,000 ఓట్లతో గెలిచాడు, మెజారిటీ. షాద్ నగర్ జనరల్ వేర్లపల్లి శంకర్ కాంగ్రెస్ నుంచి 7,128 ఓట్లతో గెలిచాడు, కాంగ్రెస్ పార్టీ నుంచి. అండ్ కోదాడ పద్మావతి రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి 58,000 ఓట్లతో గెలిచింది, జనరల్. ఇది కూడా తుంగతుర్తి ఎస్సీ నియోజకవర్గం సామేల్ కాంగ్రెస్ పార్టీ నుంచి 51,000 ఓట్లతో గెలిచాడు. అండ్ మహబూబాబాద్ ఎస్టీ నియోజకవర్గం మురళీ నాయక్ కాంగ్రెస్ పార్టీ నుంచి 50,000 ఓట్లతో గెలిచాడు. భూపాలపల్లి సత్యనారాయణరావు కాంగ్రెస్ నుంచి, ఇది జనరల్, 52,000 మెజారిటీతో గెలిచాడు. మదిర ఎస్సీ నియోజకవర్గం విక్రమార్క కాంగ్రెస్ పార్టీ నుంచి మెజారిటీ 35,000 ఓట్లతో గెలిచాడు. అండ్ కమింగ్ టు సిర్పూర్ నియోజకవర్గం నుంచి హరీష్ బాబు బీజేపీ నుంచి గెలిచాడు 3,000 ఓట్ల మెజారిటీతో, ఇది జనరల్. అండ్ ఆదిలాబాద్ పాయల్ శంకర్, ఇది జనరల్, బీజేపీ నుంచి 6,000 ఓట్లతో గెలిచాడు. జూకల్ ఎస్సీ లక్ష్మీకాంతారావు 1,1100 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. బాల్కొండ ప్రశాంత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి 4,000 ఓట్లతో గెలిచాడు. పెద్దపల్లి విజయ రమణారావు కాంగ్రెస్ 55,000 ఓట్లతో గెలిచాడు, జనరల్. హుజురాబాద్ కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి 16,000 ఓట్ల మెజారిటీతో గెలిచాడు, అండ్ ఇది జనరల్. నర్సాపూర్ జనరల్ లక్ష్మారెడ్డి బారాసా నుంచి సునీతా లక్ష్మారెడ్డి 8,000 ఓట్లతో గెలిచింది, బీఆర్ఎస్ నుంచి. అండ్ మెడ్చల్ చామకూర మల్లారెడ్డి జనరల్ బీఆర్ఎస్ పార్టీ నుంచి 33,000 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. ఎల్బీ నగర్ బీఆర్ఎస్, ఇది జనరల్, 22,000 మెజారిటీతో గెలిచాడు. వికారాబాద్ ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ ప్రసాద్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నుంచి 12,000 మెజారిటీతో గెలిచాడు. జూబ్లీ హిల్స్ జనరల్ గోపీనాథ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి 16,000 మెజారిటీతో గెలిచాడు. చంద్రాయన్గుట్ట ఓవైసీ మజ్లిస్ నుంచి జనరల్ కేటగిరీ కింద 81,000 మెజారిటీతో గెలిచాడు. అండ్ నారాయణపేట్ పర్ణికారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి జనరల్ 7,900 మెజారిటీతో గెలిచింది. గద్వాల్ కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ 7,000 మెజారిటీతో గద్వాల్ నుంచి గెలిచాడు, జనరల్. అండ్ కొల్లాపూర్ జనరల్ కృష్ణారావు, జూపల్లి కృష్ణారావు అంటారు, కృష్ణారావు 29,000 ఓట్లతో గెలిచాడు, 29,000 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. అండ్ సూర్యాపేట జగదీష్ రెడ్డి బీఆర్ఎస్, ఇది జనరల్, మెజారిటీ 4,000. అండ్ ఆలేరు ఐలయ్య కాంగ్రెస్ పార్టీ నుంచి 49,000 మెజారిటీతో గెలిచాడు. నర్సంపేట్ దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్ జనరల్ 18,000 మెజారిటీతో గెలిచాడు. ములుగు ఎస్టీ నియోజకవర్గం సీతక్క 33,000 ఓట్లతో గెలిచింది, మెజారిటీతో. వైరా ఎస్టీ నియోజకవర్గం రామదాస్ నాయక్ కాంగ్రెస్ 33,000 మెజారిటీతో గెలిచాడు. చెన్నూరు ఎస్సీ నియోజకవర్గం వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీ నుంచి 36,000 మెజారిటీతో గెలిచాడు. బోధ్ ఎస్టీ నియోజకవర్గం ఎస్టీ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ జాదవ్ 22,000 మెజారిటీతో గెలిచాడు. బాన్సువాడ పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి 23,000 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. కొరట్ల జనరల్ కల్వకుంట్ల సంజయ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి 10,000 ఆధిక్యత మెజారిటీతో గెలిచాడు. కరీంనగర్ జనరల్ గంగుల కమలాకర్ 3,000 ఓట్లతో గెలిచాడు. అండ్ హుస్నాబాద్ జనరల్ పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ నుంచి 19,000 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. జహీరాబాద్ ఎస్సీ నియోజకవర్గం మాణిక్రావు బీఆర్ఎస్ పార్టీ నుంచి 12,000 ఓట్లతో గెలిచాడు. మల్కజ్గిరి రాజశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి మెజారిటీ 49,000. మహేశ్వరం సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇది కూడా జనరల్, 26,000 మెజారిటీతో గెలిచింది. తాండూరు నియోజకవర్గం జనరల్ మనోహర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి 6,500 ఓట్లతో గెలిచాడు. సనత్ నగర్ జనరల్ మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఆల్రెడీ మంత్రిగా చేశాడు, బీఆర్ఎస్ పార్టీ 41,000 ఓట్లతో గెలిచాడు. యాకత్పురా హుసేన్ మేరాజ్ మజ్లిస్ నుంచి 810 ఓట్లతో గెలిచాడు, ఇది జనరల్. మహబూబ్ నగర్ శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి 18,738 ఓట్లతో గెలిచాడు, ఇది జనరల్. ఆలంపూర్ ఎస్సీ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ నుంచి విజయుడు 30,000 మెజారిటీతో గెలిచాడు. దేవరకొండ ఎస్టీ నియోజకవర్గం నేనావత్ బాలానాయక్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి 30,000 మెజారిటీతో గెలిచాడు. నల్గొండ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి
నుంచి జనరల్ 54,000 ఓట్లతో మెజారిటీతో గెలిచాడు. జనగాం పల్లా రాజేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ జనరల్ మెజారిటీ 15,000 ఓట్లతో గెలిచాడు. పరకాల జనరల్ రేవూరి ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ నుంచి 7,900 ఓట్లతో గెలిచాడు. పినపాక ఎస్టీ నియోజకవర్గం వెంకటేశ్వర్లు కాంగ్రెస్ నుంచి 34,000 ఓట్లతో గెలిచాడు. సత్తుపల్లి మట్టా రగ్మాయి కాంగ్రెస్ పార్టీ సో ఇక్కడ జనరల్ కేటగిరీ 19,000 ఓట్ల ఆధిక్యతతో గెలిచింది మెజారిటీతో. బెల్లంపల్లి ఎస్సీ నియోజకవర్గంలో గడ్డ వినోద్ కాంగ్రెస్ పార్టీ నుంచి 36,000 మెజారిటీతో గెలిచాడు. నిర్మల్ జనరల్ నియోజకవర్గం మహేశ్వర్ రెడ్డి భాజపా నుంచి 50,000 ఓట్లు. ఎల్లారెడ్డి జనరల్ మదన్ మోహన్ రావు కాంగ్రెస్ నుంచి 24,000 ఓట్ల మెజారిటీ. జగిత్యాల జనరల్ సంజయ్ కుమార్ బీఆర్ఎస్ నుంచి 15,000 ఓట్ల మెజారిటీ. చొప్పదండి ఎస్సీ నియోజకవర్గం సత్యం మెడిపల్లి సత్యం కాంగ్రెస్ నుంచి 37,000 ఓట్ల మెజారిటీ ఉంది. సిద్దిపేట హరీష్ రావు జనరల్ తన్నీరు హరీష్ రావు బీఆర్ఎస్ నుంచి 82,000 మెజారిటీతో మాత్రం గెలిచాడు. సంగారెడ్డి జనరల్ చింత ప్రభాకర్ బీఆర్ఎస్ నుంచి 9,000 మెజారిటీ. అండ్ కుతుబులాపూర్ కేపీ వివేకానంద బీఆర్ఎస్ నుంచి సో జనరల్ నుంచి 85,576 మెజారిటీ అత్యధిక మెజారిటీతో గెలిచాడు తెలంగాణలో. రాజేంద్ర నగర్ జనరల్ ప్రకాష్ గౌడ్ బీఆర్ఎస్ 32,000 ఓట్లతో గెలిచాడు. ముషీరాబాద్ మూటా గోపాల్ బీఆర్ఎస్ పార్టీ నుంచి జనరల్ మెజారిటీ 37,000. అండ్ నాంపల్లి మజీద్ హుసేన్ మజ్లిస్ నుంచి సో ఇది జనరల్ ఇక్కడ 2,175 ఓట్లతో గెలిచాడు. బహదూర్పుర సో ముబీన్ మజ్లిస్ సో ఇక్కడ జనరల్ ను 67,000 మెజారిటీతో గెలిచాడు ఇతను. అండ్ జడ్చర్ల జనరల్ అనిరుద్ రెడ్డి కాంగ్రెస్ నుంచి 15,000 మెజారిటీ. నాగర్ కర్నూలు జనరల్ రాజేష్ రెడ్డి కాంగ్రెస్ నుంచి 5,000 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. నాగార్జున సాగర్ జనరల్ కుందూరు జయవీర్ కాంగ్రెస్ మెజారిటీ 55,000. అండ్ మున్గోడు జనరల్ రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ 40,000. స్టేషన్ గన్పూర్ ఎస్సీ నియోజకవర్గం కడియం శ్రీహరి బీఆర్ఎస్ నుంచి 7,779 ఓట్లతో గెలిచాడు. అండ్ వరంగల్ పశ్చిమ సో నాయని రాజేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి 15,000 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. ఇది జనరల్. ఇల్లందు ఎస్టీ నియోజకవర్గం కోరం కనకయ్య కాంగ్రెస్ పార్టీ నుంచి సో ఎస్టీ నియోజకవర్గంలో 57,000 మెజారిటీతో గెలిచాడు కనకయ్య. కొత్తగూడెం కోననేని సాంబశివరావు సిపిఐ పార్టీ నుంచి మెజారిటీ 26,000 మెజారిటీతో గెలిచాడు. ఇది జనరల్. మంచిర్యాల నియోజకవర్గం జనరల్ సో ప్రేమ్ సాగర్ రావు కాంగ్రెస్ నుంచి 66,000 మెజారిటీ. ముంతోల్ జనరల్ రామారావు పాటిల్ బీజేపీ నుంచి 23,000 ఓట్ల మెజారిటీ. కామారెడ్డి జనరల్ వెంకటరమణారెడ్డి బీజేపీ నుంచి 6,000. అండ్ ధర్మపురి ఎస్సీ నియోజకవర్గం లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ నుంచి 22,000 మెజారిటీ. అండ్ వేములవాడ శ్రీనివాస్ కాంగ్రెస్ నుంచి 14,000 మెజారిటీ. మెదక్ జనరల్ రోహిత్ రావు కాంగ్రెస్ నుంచి 10,000 మెజారిటీ. పటాన్ చెరువు జనరల్ మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ 7,000 మెజారిటీ. కుక్కట్పల్లి కృష్ణారావు బీఆర్ఎస్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ 70,000 మెజారిటీతో ముందుకెళ్ళింది. షేర్లింగంపల్లి గాంధీ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇక్కడ 46,000 మెజారిటీ ఉంది జనరల్. మలక్పేట్ జనరల్ అబ్దుల్లా బలాల్ ఎంఐఎం 26,000 మెజారిటీ. కార్వాన్ మొహిద్దీన్ మజ్లిస్ ఇక్కడ జనరల్ మెజారిటీ 41,000. అండ్ సికింద్రాబాద్ పద్మారావు గౌడ్ బీఆర్ఎస్ జనరల్ 45,000 మెజారిటీ. దేవర్ కద్రా కాంగ్రెస్ మధుసూదన్ రెడ్డి సో ఇది జనరల్ 1,300 ఓట్లతో గెలిచాడు. అచ్చంపేట ఎస్సీ నియోజకవర్గం వంశీకృష్ణ కాంగ్రెస్ 49,000 మెజారిటీ. మిర్యాలగూడ దొత్తల లక్ష్మారెడ్డి కాంగ్రెస్ ఇక్కడ మెజారిటీ 50,000 సో ఇది జనరల్. భువనగిరి అనిల్ కుమార్ రెడ్డి జనరల్ కాంగ్రెస్ మెజారిటీ 26,000. పాలకుర్తి అశ్విని రెడ్డి కాంగ్రెస్ జనరల్ కేటగిరీ కింద మెజారిటీ 47,634 మెజారిటీ. వరంగల్ తూర్పు సో జనరల్ కొండా సురేఖ మెజారిటీ 15,000. ఖమ్మం జనరల్ తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ సో 1,36,000కి 49,000 మెజారిటీ వచ్చింది. అశ్వరాపేట ఎస్టీ నియోజకవర్గం ఆదినారాయణ కాంగ్రెస్ మెజారిటీ 28,000. ఆసిఫాబాద్ ఎస్టీ నియోజకవర్గం కోవాలక్ష్మి బీఆర్ఎస్ పార్టీ నుంచి 23,000 మెజారిటీతో వచ్చింది. ఆర్మూర్ ఈ జనరల్ నియోజకవర్గం రాకేష్ రెడ్డి బీజేపీ మెజారిటీ 29,000. నెక్స్ట్ నిజామాబాద్ రూరల్ జనరల్ భూపతి రెడ్డి కాంగ్రెస్ మెజారిటీ 21,000. అండ్ రామగుండం జనరల్ రాజ్ ఠాకూర్ కాంగ్రెస్ మెజారిటీ 56,000. సిరిసిల్ల తారక రామారావు బీఆర్ఎస్ 29,000 మెజారిటీ. అండ్ నారాయణ్ ఖేడ్ జనరల్ సో సంజీవరెడ్డి కాంగ్రెస్ నుంచి మెజారిటీ 5,700. అండ్ దుబాక జనరల్ కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ మెజారిటీ 53,000. ఉప్పల్ జనరల్ బండారి లక్ష్మణ్ రెడ్డి బీఆర్ఎస్ 49,000. చేవెళ్ళ ఎస్సీ నియోజకవర్గం యాదయ్య బీఆర్ఎస్ పార్టీ నుంచి సో ఇక్కడ 276 మెజారిటీతో యాదయ్య గెలిచాడు. అండ్ అంబర్పేట జనరల్ కాలేరు వెంకటేష్ బీఆర్ఎస్ పార్టీ నుంచి మెజారిటీ 24,537. గోషామాల్ జనరల్ ఇక్కడ బీజేపీ రాజాసింగ్ దుమ్దామ్ గా గెలిచేశాడు మెజారిటీ
21,400. అండ్ కంటోన్మెంట్ ఎస్సీ నియోజకవర్గం లాస్య నందిత బీఆర్ఎస్ పార్టీ 17,169. ముక్తల్ జనరల్ నియోజకవర్గం వాకెట్టి శ్రీహరి కాంగ్రెస్ మెజారిటీ 17,000. అండ్ కల్వకుర్తి కాశీరెడ్డి నారాయణ రెడ్డి కాంగ్రెస్ మెజారిటీ 5,400. హుజూర్ నగర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ మెజారిటీ 44,888. నకరికల్ ఎస్సీ నియోజకవర్గం వేముల వీరేశం కాంగ్రెస్ నుంచి మెజారిటీ 68,000. డోర్నకల్ ఎస్టీ నియోజకవర్గం రామచంద్ర నాయక్ కాంగ్రెస్ మెజారిటీ 53,000. వర్ధన్నపేట ఎస్సీ నియోజకవర్గం కేఆర్ నాగరాజ్ కాంగ్రెస్ 19,000 మెజారిటీ. పాలేరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ 56,650 మెజారిటీ. భద్రాచలం ఎస్టీ నియోజకవర్గం తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ పార్టీ నుంచి 5,719 సపోర్టర్స్ అనేవాళ్ళు సపోర్ట్ చేశారు. ఈ విధంగా తెలంగాణలో మొత్తం వివిధ పార్టీల నుంచి వివిధ నాయకులైన వాళ్ళు గెలిచారు. ప్లీజ్ ఫాలో మీ and subscribe to my channel.